వెల్కమ్ టు 9+ న్యూస్. నిజం కోసం జనరల్గా మనం డాక్టర్లను దేవుళ్ళుగా భావిస్తాం. అందుకే వైద్యో నారాయణో హరి అంటుంటారు. అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోగం నయం చేయించుకుంటాం. ఒక్కసారి ప్రాణాలను కూడా కాపాడుకుంటాం. కానీ కొందరు దుర్మార్గులు చిన్న చిన్న కారణాలకే డాక్టర్లపై అటాక్ చేస్తున్నారు. మహారాష్ట్రలో డాక్టర్లపై దాడి చేసిన సంఘటన చూస్తే వీళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది. ఒక శివసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ తన రాజకీయ బలుపు చూసుకొని హాస్పిటల్ సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని డాక్టర్లు అస్సలు ఊహించలేదు. అందుకే డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేశంలో వరుసగా డాక్టర్లపై జరుగుతున్న దాడులు చూస్తుంటే వాళ్ల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? డాక్టర్ల డిమాండ్స్ ఏంటి? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ వీడియోలో చూద్దాం. మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివలిలో ఈ నెల 7వ తేదీన తీవ్ర సంఘటన జరిగింది. శాస్త్రీనగర్ హాస్పిటల్లో శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రా, ఆయన అనుచరులు కలిసి డాక్టర్లతో పాటు ఇతర సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అప్పుడే పుట్టిన ఓ శిశువుకు నియోనటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్ కావాలని అడిగారు. అప్పటికే బెడ్స్ ఫుల్ అవడంతో అవైలబుల్గా లేవని డాక్టర్లు చెప్పారు. అందుకే వేరే హాస్పిటల్కి తీసుకెళ్లమని సజెస్ట్ కూడా చేశారు. అంత మాత్రానికే కార్పొరేటర్కి కోపం వచ్చింది. డాక్టర్లతో పాటు హాస్పిటల్ స్టాఫ్ మీద కూడా దాడికి పాల్పడ్డాడు. మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆడ మగ అనే తేడా లేకుండా ఆ దుర్మార్గులు హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్ మీద ఎలా దాడి చేశారో. ఈ దాడిలో డాక్టర్ వైభవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ అటాక్ తర్వాత భయపడిన డాక్టర్ సలూమ్ ఖే తన జాబ్కి రిజైన్ చేసి సిటీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మహిళా డాక్టర్ ఫోన్ తీసుకొని విసిరి కొట్టారు ఆ కార్పొరేటర్ మనుషులు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా డాక్టర్లలో ఆగ్రహాన్ని నింపింది. డాక్టర్లు, నర్సులు పెద్ద సంఖ్యలో నిరసనలకు దిగారు. హాస్పిటల్స్లో సెక్యూరిటీ పెంచాలి, దాడికి పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి జరిగిన తెల్లారే అంటే ఈ నెల 8న కార్పొరేటర్ రమేష్ మాత్రా థానే పోలీసులకు లొంగిపోయాడు. అయితే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడంతో థానే సివిల్ హాస్పిటల్లో చేర్చారు. అధికారంలో ఉన్న మహాకూటమిలో భాగమైన శివసేన లీడర్ ఇలాంటి దాడికి పాల్పడడం విమర్శలకు తావిచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏ హాస్పిటల్లో అయినా హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది డాక్టర్ల చేతిలో ఉండదు. దాన్ని నిర్వహించే వాళ్ళు వేరే ఉంటారు. అయినా బెడ్ ఖాళీ లేదన్నప్పుడు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ల మీద దాడి చేసినంత మాత్రాన బెడ్ వచ్చేస్తుందా? అధికార మదం తలకెక్కి కాకపోతే ఎంత తన ప్రభుత్వమే అధికారంలో ఉంటే మాత్రం జనమంతా వాళ్ళకి అణిగిమణిగి ఉండాలా? అసలు ప్రాణం పోసే దేవుళ్ల మీద దాడులు చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఎంత పొలిటికల్ లీడర్ అయితే మాత్రం ఎవరిని పడితే వాళ్ళని కొడితే చెల్లుతుందా? రాజ్యాంగం, చట్టాలు, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? చట్టానికి పొలిటికల్ లీడర్స్ ఎందుకు లెక్క చేయరు? అసలు మనం హాస్పిటల్కు వెళ్తున్నామంటే రోగం నయం కావాలని కోరుకుంటాం. క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటారు. నీ గురించి నువ్వు ఇంతగా ఆలోచించినప్పుడు మరి డాక్టర్ల గురించి ఎందుకు ఆలోచించావు? వాళ్ళు మన ప్రాణాలు కాపాడడానికి, మన రోగాలు నయం చేయడానికి ఎన్ని కష్టాలు పడతారో ఎవరైనా కనీసం ఊహించారా? తన దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ని అయినా ఆరోగ్యవంతుడిగా చేసి ఇంటికి పంపాలని ప్రతి డాక్టర్కి ఉంటుంది. కానీ కొంతమంది వారి దగ్గరున్న పనికిమాలిన ఆవేశాన్ని, అక్కర్లేని కోపాన్ని డాక్టర్ల మీద చూపిస్తున్నారు. మనం క్షేమంగా ఉండాలని మన ఫ్యామిలీ ఎలా కోరుకుంటుందో డాక్టర్ కుటుంబం కూడా అలాగే కోరుకుంటుంది కదా. ఆయన కూడా మనలాగే మనిషి. కాకపోతే మనలా దుర్మార్గుడు మాత్రం కాదు కదా. మనకు ఆవేశం వస్తే దాడి చేస్తాం. కానీ డాక్టర్ మాత్రం మనం ఎంత సీరియస్ కండిషన్లో వచ్చినా బ్రతికించాలి, ప్రాణం పోయాలని తెగ ప్రయత్నం చేస్తారు. ఆ మాత్రం సెన్స్ లేకుండా కేవలం బెడ్ లేదు అన్నంత మాత్రాన ఆ కార్పొరేటర్ డాక్టర్ల మీద ఎందుకు దాడి చేయాలి? అంత బలుపేంటి? పొలిటికల్ లీడర్లు అంటే మనలాంటి మనుషులేగా. రాజకీయాల్లో రాగానే, పదవి రాగానే వాళ్ళకేమైనా కొత్తగా కొమ్ములు వస్తాయా? మనం ఓట్లేసి గెలిపిస్తేనే వాళ్ళు గెలిచారు, రేపు ఇదే జనం ఊడగొడితే ఇంట్లో గోళ్లు గీక్కుంటూ కూర్చుంటారు. ఆ మాత్రం సోయి లేకుండా ప్రాణదానం చేసే డాక్టర్లపై ఎందుకు దాడులు చేస్తున్నారు?
ఇంకో విషయం ఏంటంటే ఇదే కార్పొరేటర్ని పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు ఆరోగ్యం బాగాలేదంటూ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే డాక్టర్లను కొట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరే రోగం నయం చేయించుకోవడానికి వచ్చాడన్నమాట. ఇప్పుడు డాక్టర్లే అవసరమయ్యారు. మరి అప్పుడేమైంది ఆ కార్పొరేటర్ బుద్ధి? మనం మర్చిపోతున్న ఓ నిజముంది. కోవిడ్ మహమ్మారి టైంలో మనమంతా ఇళ్లకే పరిమితమైతే ప్రాణాలు పనంగా పెట్టి మన కోసం పోరాడింది ఈ డాక్టర్సే. వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి రోజుల తరబడి హాస్పిటళ్లలోనే ఉండి సేవ చేశారు. పీపీఈ కిట్లలో ఉక్క పోతతో నరకయాతన అనుభవించారు. రాత్రింబవళ్లు కంటి మీద కునుగు లేకుండా తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా లక్షల మంది ప్రాణాలు నిలబెట్టారు ఈ డాక్టర్స్. వాళ్లలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పుడు మనం ఆ డాక్టర్లను దేవుళ్ళన్నాం, చప్పట్లు కొట్టాం, దీపాలు వెలిగించాం, హెలికాప్టర్లో పూల వర్షాలు కురిపించాం. మరి ఇప్పుడు 2 ఏళ్లు తిరిగేసరికి అంతా మర్చిపోయామా? ఆ దేవుళ్లపైన దాడులకు తెగబడుతున్నాం. ఇదేనా మన కృతజ్ఞత? ఇదేనా మనం వాళ్ళకిచ్చే గౌరవం? జనంలో మార్పు రావాలి. వైద్య వృత్తిపై గౌరవాన్ని పెంచుకోవాలి. డాక్టర్ చెప్పే విషయాలను ఓపికగా వినాలి. రోగి పరిస్థితి గురించి, చికిత్సా విధానం గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అలాగే హాస్పిటల్ యాజమాన్యాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. పేషెంట్ బంధువులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. రోగి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరిస్తూ ఉండాలి. దీనివల్ల చాలా వరకు అపోహలను, ఆవేశాలను నివారించవచ్చు. ఈరోజు మనం ఒక డాక్టర్ను కొడితే రేపు మనకు వైద్యం చేయడానికి ఇంకో డాక్టర్ భయపడతాడు. ఈరోజు మనం ఒక హాస్పిటల్ నాశనం చేస్తే రేపు మన ప్రాణాలను నిలబెట్టే వ్యవస్థే లేకుండా పోతుంది. ఇది మనందరి సమస్య. కేవలం డాక్టర్ల సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వం, ప్రజలు, డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యాలు అందరూ కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. డాక్టర్ల భద్రతకు భరోసా ఇవ్వాలి. వాళ్ళు నిర్భయంగా, ప్రశాంతంగా తమ డ్యూటీ చేసే వాతావరణాన్ని కల్పించాలి. లేకపోతే మన ఆరోగ్య వ్యవస్థను మన చేతులతోనే నాశనం చేసుకున్నట్టే. ఆ తరువాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా మేల్కొందాం, డాక్టర్లను గౌరవిద్దాం, వాళ్ళ సేవలను గుర్తిద్దాం, దాడుల సంస్కృతికి స్వస్తి పలుకుదాం. అదే మనకు, మన భవిష్యత్ తరాలకు శ్రేయస్కరం. డాక్టర్ల భద్రతపై దేశమంతా తీవ్ర చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో జరిగిన ఘటన వైద్య వ్యవస్థలో తీవ్ర ఆందోళనను పెంచింది. డాక్టర్ వైభవ్ సలుంఖే రిజైన్ చేయడం, సిటీ విడిచి వెళ్లడం ఈ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. కార్పొరేటర్ రమేష్ మాత్రాను అరెస్ట్ చేసినప్పటికీ డాక్టర్ల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.